హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా మీకు అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు సార్ మీరు ఎప్పుడు ప్రైవేట్ కాలేజెస్ గురించే మాట్లాడతారు, గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడరు అని చెప్పేసి అనేక మంది పేరెంట్స్, విద్యార్థులు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ మరియు దాని అనుబంధంగా ఉన్నటువంటి మరో 8 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీటిల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వీటిని చూజ్ చేసుకునేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చేస్తూ ఇందులో ఎపిసోడ్ 1లో భాగంగా టాప్ 4 JNTU ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో అంటే చేరదగ్గ ఇంజనీరింగ్ కాలేజెస్. ఓకే, సో ఇందులో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే JNTUలో మొట్టమొదటిగా కూకట్పల్లిలో ఉన్నటువంటి JNTU హైదరాబాద్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇది చాలా ప్రైవేట్ కాలేజెస్తో కూడా ఈక్వల్ పెర్ఫార్మెన్స్ అనేది చేస్తూ ఉంది. ఉదాహరణకి CBIT, వాసవి, VNR, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, అదేవిధంగా మనకి JNTU హైదరాబాద్, ఇవన్నీ కూడా ఒక లెవెల్ ఆఫ్ కాలేజెస్. ఈ లెవెల్లో ఇది అక్కడ పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీని నెక్స్ట్ కాలేజ్గా మనం తీసుకున్నప్పుడు JNTU సుల్తాన్పూర్ అండి. JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ ఏదైతే ఉందో ఇది మనకి సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజ్. ఇది కూడా మంచి కాలేజ్. ఎగ్జాంపుల్ దీన్ని ఏ లెవెల్ ఆఫ్ దీంట్లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏ లెవెల్ కింద మనం దీన్ని తీసుకోవాలని గమనించినప్పుడు JNTU సుల్తాన్పూర్ని మనం ఒక వర్ధమాన్ కాలేజ్ కింద, వర్ధమాన్ లెవెల్ ఆఫ్ కాలేజ్ కింద మనం దీన్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ JNTU సుల్తాన్పూర్లో మీకు సీట్ వచ్చిందండి. ఓకే, అట్ ది సేమ్ టైం మీకు CBITలో కూడా వచ్చే అవకాశం ఉంది. JNTU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ అనేది CBIT కన్నా చిన్న కాలేజ్. ఓకే, ఇది వర్ధమాన్ BVRIT అంటే ఇది కూడా టాప్ 10లో ఉన్నటువంటి కాలేజీ ప్రైవేట్ లెవెల్లో, కానీ బట్ వర్ధమాన్ BVRITతో ఈక్వల్ అయినటువంటి కాలేజ్గా మనం సుల్తాన్పూర్ని చేరొచ్చు. సో పేరెంట్స్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు పారా హుషార్. ఎందుకంటే మీరు JNTU ఉంది కదా అని చెప్పేసి వరుసగా 10 ఆప్షన్స్ పెట్టారనుకోండి, ఇక లాస్ట్ 4 కాలేజీకి పోతే ఎందుకు పనికిరాని కాలేజీలు ఉన్నాయి ఇక్కడ చెప్తా, వాటి గురించి కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు. ఓకే, సో JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది సెకండ్ క్యాంపస్గా మనం తీసుకోవచ్చు. ఇది ఈక్వలెంట్ మనకి వర్ధమాన్ లేకపోతే BVRIT కాలేజ్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ మనం తీసుకున్నప్పుడు JNTU జగిత్యాల అండి. సో JNTU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాలు, ఇది కూడా కాలేజ్ బాగుంటుందండి. ఇది ఈక్వలెంట్ కూడా, ఇది కూడా మనకి BVRIT లెవెల్ కాలేజ్గా మనం చెప్పుకోవచ్చు. సో మనం JNTU హైదరాబాద్ అనుకున్నాం, JNTU సుల్తాన్పూర్ అనుకున్నాం, JNTU జగిత్యాల అనుకున్నాం. ఈ 3 కొంచెం టాప్ 10 లెవెల్ కాలేజ్లో, JNTU హైదరాబాద్ వచ్చేసి టాప్ 5 లెవెల్ కాలేజ్తో ఉంటుంది. ఈ 2 కాలేజీలు కూడా మనకు ప్రైవేట్ కాలేజెస్లో తీసుకున్నప్పుడు నేను చెప్పాను కదా BVRIT, వర్ధమాన్, ఈ టైప్ ఆఫ్ కాలేజెస్తో ఈక్వల్గా ఉంటుంది. దీని తర్వాత 4th పొజిషన్లో మనం చూడాల్సి వచ్చినప్పుడు JNTU కింద అనుబంధ సంస్థల్లో 4వ కాలేజీగా మనం చూడాల్సి వచ్చినప్పుడు JNTU సిరిసిల్లను చూడొచ్చండి. JNTU సిరిసిల్ల, JNTU కాలేజ్ ఆఫ్ సిరిసిల్ల, JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రాజన్న సిరిసిల్ల కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజీని మనం 4th కాలేజీగా తీసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, JNTU సిరిసిల్ల, టి వేణుగోపాల్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ CSE. ఇక్కడ ఏంటంటే మీకు ఎక్కడ కానీ డిపార్ట్మెంట్స్లో ఒకసారి మీరు గమనించి చూస్తే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ తీసుకుందాం. కంప్యూటర్ సైన్స్ ఇక్కడ చూస్తాం, నేనేమి మీకు ఎగ్జాజరేషన్ చేయట్లేదు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విల్ బీ అప్డేటెడ్ సూన్. ఫ్యాకల్టీ గురించి చూద్దాం, ఏమన్నా ఉందేమో చూద్దాం అని చెప్పి. నో రికార్డ్స్ ఫౌండ్. ఓకే, నెక్స్ట్ సెమినార్స్ అండ్ వర్క్షాప్ ఏం లేదు. నేను 4వ కాలేజ్ దగ్గరికి వచ్చిన, ఫస్ట్ 2 కాలేజీలో కొంచెం స్వార్గా ఉందని చెప్పిన, 4th కాలేజ్ ఏదైతే చెప్తున్నానో సిరిసిల్ల కాలేజీలో పోనీ ప్లేస్మెంట్ సెల్ గురించి చూద్దాం. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. ఓకే, 0, మీకు అంతా బ్లాంక్ పేజ్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూద్దాం, అప్డేటెడ్ సూన్. నెక్స్ట్ గ్యాలరీ చూద్దాం, నో. నా ప్లేస్మెంట్స్ లేవు, నా ఫ్యాకల్టీ లేరు, ఓన్లీ ఎవరున్నారు ఇక్కడ ఈ కాలేజీలో చూద్దామంటే అడ్మినిస్ట్రేషన్లో చూద్దాం. ప్రిన్సిపల్ ఏం పేరు, ఈయన పేరు వేణుగోపాల్ అని చెప్పినట్టాను కదా, వేణుగోపాల్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ చూస్తే ఇదిగో G భాస్కర్ సూపరింటెండెంట్, వేణుగోపాల్ అనే ప్రిన్సిపాల్ ఉన్నాడు, G భాస్కర్ అనే సూపరింటెండెంట్ ఉన్నాడు. ఇంకెవరు లేరు కాలేజీలో, మీరు పోయి ఏం చేస్తారాడా? కాబట్టి దీనికన్నా మన పాలమ్మినా పూలమ్మినా మల్లాడి సార్ కాలేజీలు బెటర్గా ఉంటాయి. ఎందుకంటే ఏదో ఉన్న స్టాఫ్నో లేని స్టాఫ్నో కనీసం దాంట్లో వెబ్సైట్లో అట్టా ఇట్టా పెట్టి చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ అది కూడా లేదు పరిస్థితి. మరి ఈ కాలేజీకి పర్మిషన్ సెట్ వస్తున్నాయి కూడా నాకు ఆశ్చర్యం. చూశారు కదా, ఇది సిరిసిల్ల కాలేజీకి సంబంధించినటువంటి పరిస్థితి. కాబట్టి మీకు JNTU కాలేజెస్లో పర్టికులర్గా అయితే ఈ కాలేజీకి ఒక పాజిటివ్ పాయింట్ కూడా ఉందండి. దీనికైతే సొంత బిల్డింగ్ అయితే ఉంది, రిమైనింగ్ కూడా అది కూడా లేదు, అది బిల్డింగ్స్లో నడుస్తున్నాయి. ఓకే, సో
కాబట్టి మీరు జేఎన్టీయు హైదరాబాద్, జేఎన్టీయు సుల్తాన్పూర్, జేఎన్టీయు జగిత్యాల అక్కడితో ఆగిపోండి, ముందుకి వెళ్ళవద్దు. ఒకవేళ వెళ్ళాలని మీకు అనిపిస్తే కాలేజీకి వెళ్ళండి, కాలేజీలో ఒక మధ్యాహ్నం దాకా అటు ఇటు ఒక రౌండ్ తిరగండి, మీకు అర్థమైపోద్ది అన్నమాట సినిమా. సో పాజిటివ్ ఏముందని చెప్పినా రాజన్న సిరిసిల్ల కాలేజీకి సంబంధించి దీనికైతే సొంత బిల్డింగ్ ఉంది, సొంత హాస్టల్ బిల్డింగ్ కూడా ఉంది. హాస్టల్కి మరీ ఎట్లా అంటే దీంట్లో ఎవరు చేరొచ్చు సిరిసిల్లలో అనుకున్నట్లయితే ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటిలో ₹1,00,000 ఫీజు అయిపోయింది. ఇక్కడ ₹10,000 ఉంటుంది సంవత్సరానికి ఫీజు. సో మేము 10,000 కట్టుకోగలం. హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది? 1,500 ఉంటుంది. నెలకి 1,500, సంవత్సరానికి వచ్చేసి ఒక 15,000లో హాస్టల్ ఫీజు అయిపోతుంది. సో 25,000కి మించి మేము చదువుకి పిల్లలకి పెట్టలేము అనుకునేటువంటి విద్యార్థులు రాజన్న సిరిసిల్ల కాలేజీ వాళ్ళకి కరెక్ట్గా సూటు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి హైయర్ ఎడ్యుకేషన్ వర్సెస్ స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేసి మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఎంత పల్లెటూరు అయినా సరే, మీరు ఎంత పనికి పోయే వాళ్ళైనా లేకపోతే చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ప్రైవేట్ స్కూల్కి చేర్పిస్తారా? కానీ బీటెక్ వచ్చేసరికి ఎంత బాగా డబ్బున్న వాళ్ళైనా గవర్నమెంట్ కాలేజీలో సీట్ కావాలనుకుంటారు. ఈవెన్ మెడికల్ విషయంలో అది ఇంకా ఎక్కువ. ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నంత క్రేజు, ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఉన్నంత క్రేజు వేరే ఏ మెడికల్ కాలేజీకి ఉండదు. ఇంజనీరింగ్ కాలేజీల విషయానికి వస్తే ఇది టాప్ 3 కాలేజెస్ మాత్రమే వస్తుంది. మిగిలినవన్నీ మన ఊళ్ళో గవర్నమెంట్ కాలేజీలకి బాత్రూంలు గబ్బు కొడుతుంటాయి, చిమ్మేవాళ్ళు ఉండరు, ప్రిన్సిపల్ పాన్ డబ్బా వేసుకొని ఎక్కడో కూర్చొని ఉంటాడు. ఈ టైప్లో ఉంటాయి కదా మనకు మామూలుగా. చాలా పల్లెటూరులో మీరు గమనించినట్లయితే సింగిల్ టీచర్ ఉంటారనమాట. 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా స్కూల్ ఉంటుంది. అన్నిటికీ ఒకటే టీచరు. సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీషు మొత్తం ఆయనే. ఇక ఆ టైప్లో ఉన్నాయన్నమాట ఈ కాలేజీలు. చూసుకోవాలా, మీరు పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసుకొని చేరండి. ఇది జేఎన్టీయూ కాలేజ్ కదా, జేఎన్టీయూ కనిపించగానే కళ్ళు ఇట్లా మూసుకొని టపటపట ఆప్షన్స్ పెట్టేయద్దు. వచ్చేస్తున్నాయి, ఎంసెట్ అయిపోతుంది, తర్వాత మీకు ఆప్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ముందుగా హెచ్చరిస్తున్నాను నేను మీకు. సో ఇది ఒకసారి నేనేమి సొంత కవిత్వం చెప్పట్లేదు, వాళ్ళ వెబ్సైట్ చూపించే చెప్తున్నాను. ఇదిగో జి భాస్కర్ సూపరింటెండెంట్, ఇంకా తర్వాత ఎవరన్నా స్టాఫ్ ఉన్నారా? ఎవరు లేరు, అంతే. ఫెసిలిటీస్ ఏమున్నాయో చూద్దాం. బిల్టప్ ఏరియా గురించి ఏమైనా ఇచ్చున్నారా? కమింగ్ సూన్, వాళ్ళు పెట్టిన తర్వాత చేద్దాం మనం కావాలంటే. ఇది చూడండి ఒకసారి జూమ్ చేయ, కమింగ్ సూన్. ఇగో ఏది అడిగినా కమింగ్ సూన్. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు విల్ బీ అప్డేటెడ్ సూన్. ఇగో నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూద్దాం. ఈసీఈ విల్ బీ అప్డేటెడ్ సూన్. ఓకే. మెకానికల్ ఇంజనీరింగు అప్డేటెడ్ సూన్. కాబట్టి ఇది అంతా అప్డేట్ చేసిన తర్వాత చూసుకొని నిమ్మలంగా చేద్దాం. కాబట్టి ఇక్కడ ఏమీ అప్డేట్స్ ఏమీ లేవు. ఈ గ్రిమ్ సత్యాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా బాధ అన్నట్టు. ఎందుకంటే మన ప్రభుత్వం, మన కాలేజీలు ఇవి, మనం కట్టినటువంటి ట్యాక్స్ అమౌంట్తో నడిచేటువంటి కాలేజీలు ఇంత దారుణంగా ఉంటే వీళ్ళందరూ ఇక్కడ సెన్సేషనల్ సీక్రెట్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల కాలేజీ యొక్క ప్రిన్సిపాల్ మళ్ళీ వేరే కాలేజీలకి ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తాడు అన్నమాట, ప్రైవేట్ కాలేజీలకి. ఆయన ఏమని ఇన్స్పెక్షన్ చేస్తారు పాపం చెప్పండి. ఇదన్నింటిలో కమింగ్ సూన్ అని ఉండే ఆయన పోయి వేరే ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్స్పెక్షన్ చేస్తే వాళ్ళు అడుగుతారు కదా, ఏందన్నా మరి నీ దాంట్లో కనీసం ఒక ఆయం కూడా లేదు, నువ్వు వచ్చి నన్ను ఇన్స్పెక్షన్ చేయమని అంటే బాగుండదు అట్లా. కాబట్టి వీళ్ళందరూ మిగిలిన కాలేజీలు ఇన్స్పెక్షన్ చేసి ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నారని రూట్ చేసి పర్మిషన్స్ ఇవ్వాలి. ఇది మన యొక్క పరిస్థితి. సో ఇది తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించుకోవాలి. జేఎన్టీయూ అటు కనిపించగానే టకా 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 అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటూ పోవడం కాదు. నేను వందలాది మంది విద్యార్థులకి చెప్పి నాకు యాస్టకు వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా సరే ఆడ జేఎన్టీయూ కనిపించగానే టపటపట ఆప్షన్స్ పెట్టేస్తారు. సార్ మేము అట్లా అనుకోలేదు సార్, అదేదో బాగుంటుంది అనుకొని పోయినాం సార్. లాస్ట్ ఇయర్ ఒకడైతే మామూలుగా నేను చెప్తుంటాను కదా, మామూలుగా పేరెంట్స్ అందరికి ఏం చెప్తాను, మీరు కాలేజ్ చూడకుండా చేరమని చెప్పి పొద్దునే పోయి ఫోన్ చేసిండు. అదేదో ఊరు నాకు తెలిసి ఏ కాలేజ్ అనుకుంటానో ఇది అనుకుంటా, మన పాలేరు దగ్గర ఎక్కడ పోయి, సరే ఈ కాలేజ్ ఏడా కనిపిస్తలేదు సార్ నాకు అంటాడు. ఈ ఊర్లో ఎవడైనా ఈ కాలేజ్ ఏడన్నా నాకు చెప్పట్లేదు సార్ అంటాడు. ఇది 2022లో ఇప్పుడు జరిగింది. అప్పుడే సంవత్సరం గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. నేను కూడా పేపర్ స్టేట్మెంట్ చూసి ఆహా ఓహో కొత్త కాలేజ్ గవర్నమెంట్ వచ్చేసిందని చెప్పిన. తీరా చూస్తే ఆడ బర్రెలు తర్వాత గొర్రెలు అవి కట్టేసుకొని ఉన్నారు ఆడ కాలేజీకి పోతే. అట్లా ఉంటుంది మన వాళ్ళు ఆత్రదం. రాజకీయ నాయకులు ఏంటంటే టక్కన అనౌన్స్మెంట్ చేస్తారు. ఆడ చేయొద్దా? గ్రౌండ్ లెవెల్లో ఒక ఇల్లు కట్టించాలంటే సంవత్సరం రోజులు పడుతుంది. కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్ని ఖాతాలు, ఎన్ని ల్యాబ్స్, ఎన్ని డిపార్ట్మెంట్స్, ఎన్ని ప్రిన్సిపల్ రూమ్స్, హెచ్ఓడి రూమ్స్, అడ్మినిస్ట్రేషన్ రూమ్స్, ఎగ్జామ్ సెల్లు, స్పోర్ట్స్ ఎరీనా, హాస్టల్స్, 100 పంచాయతీలు ఉంటాయి. ఎవరో ఎప్పుడో ఏదో వస్తారు. ఆ మినిస్టర్కి ఆ రోజు మంచి
ఆలోచన, మంచి ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహంలో ఆయన ప్రకటన చేసేస్తాడు. దాని పడికి అది అగమ్య కార్యక్రమం అయిపోద్ది అనమాట. సో ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం జేఎన్టీయూ కాలేజీల యొక్క పారా హుషార్ అంటే చేరేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకొని చేయాల్సినటువంటి నెక్స్ట్ 4 కాలేజీల గురించి ఎపిసోడ్ 2లో మనం చూసేద్దాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు నేను మీకోసం ఎంతో కష్టపడి సమాచారం సేకరించి చేస్తుంటాను కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.